నమస్కారం. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ కూడా కరోనా అంత సులభంగా మన సమాజం నుంచి వెళ్లే అవకాశం కనిపించడం లేదని, కరోనాని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ చర్యలు కూడా దీన్నే సూచిస్తున్నాయి. హెర్డ్ ఇమ్యూనిటీ అనే మాటని వాళ్ళు స్పష్టంగా వాడకపోయినా ప్రస్తుతానికి మనం ఈ హెర్డ్ ఇమ్యూనిటీ మార్గంలోనే ఈ కరోనాని మేనేజ్ చేసుకోగలమని, కొంతకాలానికి బహుశా 10 నెలలకో సంవత్సరానికో వ్యాక్సిన్ వస్తే అప్పుడు పరిస్థితిలో గుణాత్మకమైన మార్పు ఉంటుందని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏమిటి, ఆ మార్గంలో మనం వెళుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం. హెర్డ్ అంటే మంద లేదా గుంపు. ఒక వ్యక్తికి వ్యాధికి సంబంధించి రోగ నిరోధక శక్తి ఉండడం ఒకటి, ఒక రోగానికి సంబంధించి మొత్తం సమాజానికి గుంపుగా ఒక మందగా వ్యాధి నిరోధకత రావడం మరో ఎత్తు. అంటే ఒక వ్యాధి, ఇక్కడ ఈ కరోనా వ్యాధి సమాజంలో 65-75% కనీసం ఒక 70% మందికి సోకితే అది మిగతా 30% విస్తరించే అవకాశం తగ్గిపోతుంది. ఎలాగంటే బాగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి వ్యాధి సోకితే వాళ్ళు దాన్ని ఆ రోగానికి తట్టుకుని నిలబడగలుగుతారు. మనం ఇవాళ చూస్తున్నాం, మన దేశంలో 70% మంది ఏసిమ్టమాటిక్, అంటే వ్యాధి సోకినా వైరస్ శరీరంలో ప్రవేశించినా వాళ్ళకి కనీసం ఆ సింప్టమ్స్ కనబడడం లేదు. మరికొంతమందికి, మరి ఎక్కువ మందికి మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉంటున్నాయి. కేవలం వృద్ధాప్యంలో అడుగుపెట్టిన వారు, రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులు వచ్చి తీవ్రంగా అనారోగ్యం పాలైన వారు, వీరికే ఇది ప్రమాదం, మిగతా వారికి ప్రమాదం కాదు. ఇలా ప్రమాదం కాని వారికి వ్యాధి సోకితే అప్పుడు మిగతా వారిని మనం రక్షించుకోవచ్చు అనేది ఈ హెర్డ్ ఇమ్యూనిటీలో భాగం. అంటే వ్యాధి చేత ప్రమాదం ఉన్న వ్యక్తిని మనం రెడ్ డాట్ తో ఊహించుకుందాం. వ్యాధి సోకినా ఏమీ కాని వారిని లేదా వ్యాధి సోకి దాని నుంచి బయటపడిన వారిని ఎల్లో డాట్ తో ఊహించుకుందాం. 2 రెడ్ డాట్లు పక్క పక్కన ఉంటే దానికి వీరి నుంచి వారికి వ్యాధి వెళుతుంది. అలా కాకుండా 70% మందికి సోకితే మిగతా 30%కి అది వైరలెంట్ కాకుండా ఆగిపోతుంది అనేది ఈ హెర్డ్ ఇమ్యూనిటీ. సరే, ఆ కాన్సెప్ట్ కొంత కాంట్రవర్షియల్ గా ఉంది. ఇది పని చేయదని కొంతమంది ఇప్పటికీ చెబుతున్నారు. కానీ ప్రభుత్వాలు ఇక అదే మార్గం అని తేల్చి చెప్పేశాయి. నేను ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఇదే మాట చెప్తున్నాను. మరి ఈ నేపథ్యంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోగ నిరోధక శక్తి బాగా ఉన్నవారు, అంటే యువకులు, శారీరక దారుఢ్యం కలిగిన వారు, పెద్దగా వ్యాధులు లేనివారు తగినన్ని ముందు జాగ్రత్త చర్యలతో, అంటే ముఖానికి మాస్క్ ధరించడం, అప్పుడప్పుడు హ్యాండ్ శానిటైజర్ లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం, బయటికి వెళ్ళినప్పుడు ఆ మాస్క్ తీసి ఇట్లా ముఖానికి నోటికి కానీ లేదా ముక్కుకు కానీ వేలు తీసుకుపోకపోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవడం, మంచి బలవర్ధకమైన ఆహారం, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, డి విటమిన్ సోకేలా ఎండలో కనీసం 15 నిమిషాలు నిలబడడం, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హెర్డ్ ఇమ్యూనిటీ భాగంలో భాగంగానే యూత్ బయటకు వచ్చేలా చేయాలి ప్రభుత్వం అని నేను ఏప్రిల్ 5వ తారీఖు నాటి వీడియోలోనే చెప్పాను. ఇప్పుడు చూశారు కదా, ప్రభుత్వం కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని, స్కూల్స్ ను కూడా జూన్లోనే ప్రారంభించాలన్న ఆలోచనలో కనిపిస్తుంది మనకి. అంతేకాకుండా ఐఐటి, జేఈ లాంటి వాటి డేట్స్, నీట్ లాంటి ఎగ్జామ్స్ డేట్స్ కూడా వచ్చేసాయి. సో యూత్, వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్నవాళ్లు బయటికి వెళ్లి జాగ్రత్తలతో ఉంటే వాళ్ళకి కొంత వైరస్ శరీరంలో ఎంటర్ అయినా వాళ్ళకి ఏమీ కాదు. దాంతో వాళ్ళకి దాని నుంచి ఆ రోగ నిరోధక శక్తిని సంతరించుకుంటారు. యాంటీబాడీస్ వస్తే రోగ నిరోధక శక్తిని సంతరించుకుంటారు. మిగతా వారు ఎవరు? ఇక్కడ నేను 13 పాయింట్లు చెప్తానండి. ఈ 13 పాయింట్లలో మీకు
మీరు ఎస్ నో అనుకుంటూ వెళ్ళండి. కనీసం 2 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్కి మీరు ఎస్ అని సమాధానం చెబితే మీరు ఈ కోవిడ్ వ్యాధి నుంచి తప్పించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, మీకు ఊబకాయం ఉందా? ఊబకాయం అంటే మీరు నెట్లో చెక్ చేసుకోవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ బాగా లావుగా ఉండడం, బాడీ మాస్ ఇండెక్స్ ఒబిసిటీ లెవెల్లో ఉందా లేదా మామూలుగా ఉందా లేదా కొద్దిపాటి లావు ఉంటే పర్లేదు. మీకు చాలా హై బీపీ ఉందా? చక్కెర వ్యాధి కొద్దిపాటి ఉండడం కాదు, ఎక్కువగా ఒక విధంగా చెప్పాలంటే అన్కంట్రోల్డ్గా లేదా చాలా కాలం నుంచి చక్కెర వ్యాధితో సతమతమవుతున్నారా? కిడ్నీ సమస్యలు ఉన్నాయా? థైరాయిడ్ సమస్యలు ఉన్నాయా? లివర్ ప్రాబ్లం ఉందా? క్యాన్సర్ సోకి మీరు ఇటీవల కాలంలో ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? మీకు 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు అయిందా? మీకు గుండెకి సంబంధించి ఏదైనా తీవ్ర సమస్యలు ఉన్నాయా? ఆస్తమా గాని లేదా ఇతరత్ర శ్వాసకోశ వ్యాధులు ఏమైనా ఉన్నాయా? మీ హిమోగ్లోబిన్ ఆర్బీసీ కౌంట్ బాగా తక్కువ అంటే 9, 8 ఆ స్థాయిలో ఉందా? ఇటీవల కాలంలో మేజర్ సర్జరీ ఏమైనా చేసుకున్నారా? మీరు స్త్రీ అయితే మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారా? ఈ 13 2 లేదా అంతకంటే ఎక్కువ వాటికి మీరు ఎస్ అని కనుక సమాధానం వస్తే మీ నుంచి మీరు ఈ వ్యాధి నుంచి కాపాడుకోవడానికి మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వారు వీలైనంత వరకు బయటికి వెళ్ళకూడదు. ఆఫీసులు అవి ఉంటే సెలవు పెట్టుకోవడం మంచిది. ఇంట్లోనే ఉండాలి. ఇక లాకిన్ అనేది ప్రధానంగా వాళ్ళకి ఇలాంటి వారికే అవుతుంది ఎక్కువ మటుకు. రాత్రి సీఎం కేసీఆర్ ఇదే మాట అంటే ప్రస్తావించారు. మీరు గమనిస్తే మనం పెద్దవాళ్ళని, వృద్ధుల్ని, వ్యాధిగ్రస్తుల్ని రక్షించుకోవాలన్నారు. కాబట్టి బయటికి వెళ్ళకపోవడం, ఇంట్లో ఉంటే కూడా ఇంట్లో మిగతా వారు యువకులు వాళ్ళు వెళతారు కదా, వాళ్ళ వచ్చినప్పుడు వాళ్ళకి వ్యాధి సోకే ప్రమాదం ఉంది. వాళ్ళ నుంచి వీళ్ళకి సోకకుండా వాళ్ళకి మధ్య సోషల్ డిస్టెన్సింగ్, వాళ్ళ తిన్న పాత్రలు, తాగిన గ్లాసులు, వాడిన స్పూన్స్ లాంటి వాటిని వీళ్ళు ముట్టుకోకపోవడం, వీళ్ళకంటూ సపరేట్ గా స్పూన్స్, ప్లేట్స్ ఉండడం, ఆహారం తింటున్నప్పుడు వాళ్ళు కూర్చున్న స్థానంలో వీళ్ళు వెళ్ళకపోవడం. ఎందుకంటే వ్యక్తి సోఫాలో కూర్చున్నాడు, తుమ్మినా లేదా మామూలు ఇలా అన్నా సోఫాలో వైరస్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఇలాంటి పెద్దల్ని, ఇలాంటి వ్యాధిగ్రస్తుల్ని ఇంట్లో కాస్త దూరంగా మరో ఒక 3-4 నెలల పాటు మిగతా వారి నుంచి కాస్త దూరంగా, భౌతిక దూరం, అలాగే తగినన్ని జాగ్రత్తలు పాటించడం. బయటికి ఎప్పుడో ఆసుపత్రికి తప్పించి మిగతా సమయాల్లో బయటికి వెళ్ళకపోవడం మంచిది. కిందకు వెళ్లి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్లతో పాటు వాకింగ్ చేయడం, ఇలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాలి. బయటకు పోవడం పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఇలాంటి హెర్డ్ ఇమ్యూనిటీ అంటే మరి ఇందాక చెప్పిన లక్షణాలు ఉన్న వాళ్ళకి కాస్త ఎక్కువ ప్రమాదం ఉంది. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారు ఆసుపత్రులకు పాలయ్యే అవకాశం ఉండదు. మరీ ఆదుర్దా పడక్కర్లేదు. ఎందుకంటే ఇటలీ లాగా, ఇండియా లాగా పరిస్థితి వీళ్ళకు కూడా మనకు ఉండదు. ఇప్పటికే ఈ ట్రీట్మెంట్ కి సంబంధించి కాస్త మంచి డెవలప్మెంట్స్ వచ్చాయి. రకరకాల పద్ధతులు, ఉదాహరణకి ప్లాస్మా థెరపీ చాలా మటుకు పనిచేస్తుంది అంటున్నారు. ప్లాస్మా థెరపీ అంటే ఈ వ్యాధి సోకి దీని నుంచి బయటపడిన వారి యొక్క ప్లాస్మా తీసి వాడడం. ఇంకా ఇజ్రాయెల్లో మరో పద్ధతి వస్తుంది అంటున్నారు, వచ్చి దాదాపు అయిపోయింది అంటున్నారు. కాబట్టి వీళ్ళు కూడా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. కానీ తప్పనిసరిగా మామూలు కన్నా కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి అందరూ. ముఖ్యంగా వృద్ధులు, ఇలాంటి రోగాల బారిన పడిన వారు. రోగం అంటే అక్కడ గర్భిణీ స్త్రీ అంటే రోగం కాదు, బట్ ఒక రకమైన శరీరం పైన, హెల్త్ పైన ఇంపాక్ట్ చూపించే అంశం. కాబట్టి నేను వాళ్ళని కూడా ఆ కోవలో చేర్చాను. అందరూ అక్కడ రోగగ్రస్తులని కాదు. అదేంటి విషయం. హెర్డ్ ఇమ్యూనిటీ నుంచి మన సమాజం త్వరగా ఈ కరోనా నుంచి బయటపడాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఓయ్, ఇంకేంటి నన్ను చూస్తున్నారు? న్యూస్ ని న్యూసెన్స్ లేకుండా చెప్పి ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్మెంట్ లా మార్చి ఎప్పుడు మీకోసం పనిచేసే మీ FB టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరిలో చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొకటి, కింద గంట సింబల్ ఉంది కదా, దాన్ని గట్టిగా కొట్టండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.